హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పార్ట్ 2 అండి. నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఎగ్జిబిషన్కి వస్తున్నట్టు అలాగే ఎంట్రన్స్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పార్ట్ 2. లోపల జలకన్యలు అలాగే లోపలంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి జలకన్యలు. నాకు వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. ఎలా ఉంటారా, లిటరలీ చాలాసేపు ఉండాలి అందులో వాళ్ళకి. అలా అది ఒక జాబ్ అనమాట. సో నాకైతే చాలా భయం వేసింది. కానీ పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుందండి. వాళ్ళకి తను కిందకు వచ్చిన తర్వాత వాళ్ళతో ఇలాగా కిస్సెస్ ఇవ్వడం కానివ్వండి, లవ్లీ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళతో కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేస్తుంది తను. సో ఇలా పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ వచ్చేసి మన పిల్లలకి ముందు ఏముంటుందండి, టాయ్స్ కొనుక్కోవాలని, లేకపోతే అవి ఇవి ఎక్కాలని చెప్పేసి ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏముంటుందండి, ఏదైనా జ్యువెలరీ కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా కప్స్ కొనుక్కోవాలి, అలాంటిది ఉంటుంది. నాకేముంటుంది చెప్పండి, పీస్ మిఠాయి ఉంది కదా, అది కొనుక్కోవాలనిపించింది. పిల్లలు ఉన్నారని చెప్పి నేను కొనుక్కోలేదు. సో తర్వాత జ్యువెలరీ అయితే చూసాము, ఏం నచ్చలేదు. అండ్ అలాగే ఇలా కప్స్ ఉన్నాయి కదండి, ఇలాంటివి ఒక టీ కప్స్ అనేవి ఒక 4 to 5 తీసుకున్నామండి. చాలా బాగున్నాయి, చిన్న చిన్న కప్స్ కూడా. సో ఇదంతా షాపింగ్ చేసిన తర్వాత పిల్లలు అయితే అల్లరి పెట్టేశారు, ఏదైనా ఎక్కేద్దాం అనేసి. సో పిల్లల్ని తీసుకొని అయితే మేము లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి పాపకి, రూబీ పాపకి షూ అయితే తీసుకున్నామండి. తనకి ఆ షూ చాలా బాగా నచ్చాయి. నేను తీసేసినానని చెప్పేసి చాలా ఏడ్చింది. తర్వాత వేసుకొని నడిచిందనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ వచ్చేసి జున్ను తీసుకున్నారండి. ఆవిడకి ఆ జున్ను అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము లోపలికి. పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాము. విన్నీ అయితే ఇది ఎక్కాలని చెప్పేసి గోల్ చేసింది. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఎవరు లేదు, విన్నీ ఒక్కటే ఉంది. ఇందులో వచ్చేసి అవీవ్ అయితే ఉన్నాడండి. అవీవ్ ఉన్నామని చెప్పేసి రూబీ కూడా ఏడుస్తుందండి, నేను ఎక్కుతాను అనేసి. అసలు చాలా ఎక్సైట్ అయిపోతుంది దానికి ఎక్కాలనేసి. నెక్స్ట్ విన్నీ అయితే ఎక్కింది. విన్నీతో పాటు రూబీని కూడా కొంచెం సేపు అలా కూర్చోబెట్టాము. ఒక 3 to 4 రౌండ్స్ అయితే వేసిందండి. తను హాయ్ చెప్పమంటే బాయ్ చెప్పేసింది. తను చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోయింది. సో అక్కడైతే అతను అయిపోయింది, ఒక 3 రౌండ్స్ అయిపోయింది అని చెప్పేసి పాపని అయితే దింపేశారు. తనైతే చాలా ఏడ్చిందండి, రానంటే రాననేసి. పాపం లిటరల్లీ ఒక 15 to 20 minutes అయితే ఏడ్చింది అనమాట. తను ఏడుస్తూనే ఉంది, ఏమి ఇచ్చినా తీసుకోవడం లేదనమాట. సో పాపని తీసుకొని నేనైతే ఇంకొక దాని దగ్గరికి అయితే వెళ్ళామండి. అంటే ఇది వచ్చేసి ఒక ట్రైన్లా ఉందనమాట, ఒక మౌంటైన్ లాగా వెళ్తూ ఉంటుంది. సో దానిలో అయితే ఎక్కేసామన్నమాట. నాకైతే భయం వేసేసింది, రూబీకి అస్సలు భయం వేయలేదు. పిల్లలు కూడా చాలా సరదాగా ఉన్నారనమాట. నాకే భయం వేసింది ఆ రౌండ్స్ అన్నిటికి కూడా. నెక్స్ట్ వచ్చేసి అలసిపోయామండి. ఇలాగ అప్పం అనేది ఉందండి, ఆ అప్పం అయితే తినడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక అక్కడంతా కూడా చూసేసి మేము బయటకు అయితే వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈరోజు. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye. It's you all.